హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇదైతే ఒక షార్ట్ వీడియో అండ్ పెళ్ళి షాపింగ్ నాకైతే చాలా స్పెషల్. అసలు అండ్ అనుకోలేదు. యాక్చువల్గా తమిళని చూసే ఉంటారు, ఫ్రెండ్తో వెళ్తున్నాను. మామూలుగా మేము అనుకున్నాం అనమాట, ఊరికి అట్లా వెళ్దాము, తనకి ఏదో కావాలి అని అనుకున్నాను. బట్ నేనైతే ఈసారి ఆన్లైన్కి వెళ్ళకుండా, అంటే ఆన్లైన్లో ఎక్కువ నేను తీసుకుంటాను. ఎక్కువ మీన్స్ అదే ఇట్లాంటి ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ తీసుకుంటాను. బట్ ఈసారి ఆఫ్లైన్కి వెళ్ళి తీసుకుందాము. ఓన్లీ పెళ్ళి కట్టుకునే చీర మాత్రమే అన్నమాట. ఇంకా మిగతావన్నీ ఆల్రెడీ ఉన్నవి అడ్జస్ట్ చేసేసుకుందాము అని అనుకున్నా. సో అట్లా అత్తయ్య అమ్మ ఆడపడుచు వీళ్ళ మన అందరం కలిసి వెళ్దాము అని ఒక ప్లాన్లో ఉండే సంక్రాంతి టైంలో అని అనుకున్నా నేను. బట్ ఇంకా ఎవరి పనులు వాళ్ళు బిజీ, ఇంకా అసలు ఒకరికి కుదిరితే ఇంకొకరికి కూడా అట్లా అయింది. తర్వాత ఇంక ఇట్లా కాదు అనేసి మా అక్కయ్యని కూడా రమ్మంటే మా అక్కయ్య కూడా బిస్కెట్ చేసిందంటే వాళ్ళు బిజీ, ఇంకా ఇట్లా కాదు, ఇంకా ఏదో ఒకట్లే ఇంకా నేనే సెట్ చేసేసుకుందాం చూద్దాంలే అనుకున్న టైంలో ఇంకా మా ఫ్రెండ్ సింధు అడుగుండే అనమాట. సో ఇట్లా పని ఉంది వెళ్దాం షాపింగ్కి అనేసి అంటే, సర్లే నేను కూడా వస్తే అట్లా చూసినట్టు కూడా ఉంటుంది కదా. ఒకవేళ వాళ్ళు ఎవరు ఇంకా లాస్ట్ మినిట్లో రాకపోయేసరికి అక్కడనే ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా వెళ్ళి తనతో పాటు చూసాను. కానీ తనకి చాలా ఎక్స్పీరియన్స్ అంటే షాపింగ్ ఐడియా ఉంది. మనమేమో పెద్ద షాపింగ్ పర్సన్స్ అస్సలే కాదు. సో అట్లా అనుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే దాని గురించి నేను రెడీ అవుతున్నా. సో ఇది నా బాక్స్. యాక్చువల్గా నేను ఎప్పుడూ చాలా టైమ్స్ అనుకున్నా దీని గురించి నేను షేర్ చేద్దాం అనేసి. చాలా అంటే చాలా అసలు చాలా తక్కువ స్పేస్లో మనం ఎక్కువ థింగ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్మోస్ట్ 6 స్టెప్స్ తీసుకున్నాను. అది చాలామందికి తెలిసే ఉంటుందండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్లలో చాలా ఉంటాయి ఆ ప్రోడక్ట్స్. చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఉంటాయి. సో నేను 6 స్టెప్స్ తీసుకున్నాను. నాకైతే రియల్గా చెప్తున్నా చాలా వర్త్ అనిపించింది. వర్త్ ఆల్మోస్ట్ ఇది తీసుకుని నేను 1.5 year పాతింట్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే మేము షిఫ్టింగ్ టైంలో ఇక్కడికి వచ్చి ఆ మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ అది కొంచెం అడ్జస్ట్ చేసే టైంలో అందులో స్టఫ్ చాలా ఉందన్నమాట. అంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇట్లా జరిపేటప్పుడు కింద లెగ్ కొంచెం ఇరిగింది, బ్రేక్ అయింది. బట్ రిమైనింగ్ థింగ్ రియల్గా చాలా, అంటే లోపల స్పేస్ ఎక్కువ ఉంటుంది. మనకు చూస్తే అట్లా అనిపిస్తుంది, లోపల చాలా స్పేస్ ఉంటుంది. నాయి శ్రీయువి ఆల్మోస్ట్ నాకు అందులో అన్నీ పట్టేస్తాయి అనమాట. శ్రీయుకి ఒక 2 boxes పెడతాను. సో రిమైనింగ్ 4 boxes నావి జ్యువెలరీస్ పెడతాను అనమాట. అంటే అవి కూడా లైక్ సెట్ చేసుకుంటాను. ఒక దాంట్లో బ్యాంగిల్స్, ఒక దాంట్లో క్లిప్స్, ఒక దాంట్లో షార్ట్స్, ఒక దాంట్లో లాంగ్ జ్యువెలరీ, ఇంకొక దాంట్లో శ్రీవి రబ్బర్ బ్యాండ్స్, కొన్నేమో ఇట్లా మంచిగా ఫంక్షన్స్కి పెట్టుకునే హెయిర్ క్లిప్స్, అట్లా డివైడ్ చేసి సెట్ చేసి పెట్టేస్తానమాట. నాకు అది బాగా హెల్ప్ అయింది. యాక్చువల్లీ ఇంకొకటి కూడా తీసుకుందామని అనుకుంటున్నాను నేను. అది ఆల్మోస్ట్ ఇంకా ఫిల్ అయ్యే దాంట్లో ఉందన్నమాట. బట్ రియల్గా వర్త్ అనమాట. చాలా చాలా బాగుంటుంది అదైతే. సో ఫైనల్లీ అట్లా అనుకోకుండా సో రెడీ అయ్యి నేను అక్కడ ఒక ప్లేస్ వరకు వచ్చేసినాం అనమాట. నేను బైక్ డబల్ డ్రైవ్ చేయాలంటే కొంచెం భయపడతా. అంటే ఇంకంత పర్ఫెక్ట్గా సిటీలోనైతే డ్రైవ్ చేయలేను. అండ్ పెద్దవాళ్ళని పిల్లల్ని వీళ్ళని ఎక్కించుకుంటా, కానీ డబల్ డ్రైవ్ అంటే ఇంకా కొంచెం భయం. సో ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి దానికి కూడా. సో ఫైనల్లీ మామూలుగా మేము ఏమనుకున్నామంటే ఒక 3 అనుకున్నాము. 3 వాటిలలో ఏదో ఒకటి అట్లా అనేసి. సో తనకి చాలా అంటే ఐడియా ఉంది ఏ కలర్ కాంబినేషను అండ్ ప్రజెంట్ ట్రెండ్ ఏంటి. ప్రజెంట్ ట్రెండ్ అంటే నాకు తెలుసు, బట్ ఆ పట్టు చీరలలో కొన్ని ఉంటాయి కదా, ఇంకా చూడడానికి పట్టు చీరలే కానీ అంత అవ్వట్లో కానీ. అండ్ అట్టు నేను కూడా లైట్ వెయిట్ శారీసే తీసుకుందామని ఒక్కటే శారీ తీసుకుందామని అనుకున్నా. సర్లే చూస్తే నాకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అండ్ వీళ్ళకి కొన్ని ఆల్మోస్ట్ ఆన్లైన్లో కూడా ఉంటాయి. సో ఒకవేళ నచ్చితే తీసి పక్కన పెట్టుకోమని చెప్పి, ఆ రోజు కుదరకపోయినా నెక్స్ట్ డే షిప్ చేయమని చెప్దామని అనుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళినాము. నేనైతే అసలు దాంట్లో నేమ్స్ చెప్పలేనండి, ఎందుకంటే డిఫరెంట్, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చకపోవచ్చు. సో ఆన్లైన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్లైన్లో ఉన్నవన్నీ ఆన్లైన్లోకి వచ్చేస్తున్నాయి. సో నేను ఆన్లైన్లో చూసి
మేమిద్దరం ఆన్లైన్లో చూసే ఈ 3 వాటికి వెళ్దాము అని అనుకున్నాము. షోరూమ్స్కి అయితే వెళ్ళే ప్రసక్తే లేదు, ఎందుకంటే అసలు డబల్కి 3 ఉంటాయి అన్నమాట కాస్ట్ అయితే. సో నేనైతే అంత పెట్టుకోదలుచుకోలేను, నేను ఒక బడ్జెట్ అనుకున్నా. సో ఆ బడ్జెట్లోనే తీసుకుందాం అనుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం నేను అంత బడ్జెట్ పెట్టి ఒక చీర తీసుకుందామని అనుకున్నాను అనమాట. నా పెళ్ళికి కూడా నేను అంత బడ్జెట్ పెట్టలేదు. అది అఫ్కోర్స్ అది నాకు చాలా ఎక్కువ, చెప్తే ఇంతేనా అసలు దీంట్లో ఇంత అమౌంట్లో కూడా శారీ లేదా మీకు అని అనుకుంటారేమో. రియల్గా నాకైతే లేదు. నేను పెద్దగా బట్టల మీద చీరల మీద పెద్దగా డబ్బులైతే పెట్టి తీసుకునేదాన్ని అయితే కాదు. నేనేంటంటే చీప్ అండ్ బెస్ట్లో, అంటే మనం ఇప్పుడున్న ప్రజెంట్ వాటిలలోనైతే కొన్ని రోజుల వరకే ఒక డ్రెస్ మహా అయితే తీసుకున్నాక ఒక 2 or 3 days 3 times అయితే అట్లా వేసుకుంటున్నాం, తర్వాత వేసుకోవట్లేదు. దానికి అన్నీ డబ్బులు పెట్టేందుకు తీసుకోవడం అనే మైండ్ సెట్లో ఉంటారనమాట నేను ఎప్పుడు. ఈవెన్ శ్రీయుకి కూడా అంతే. అండ్ దట్ టు షీ ఈజ్ గ్రోయింగ్, అంటే ఆల్మోస్ట్ ఒక డ్రెస్ తనకి శ్రీయుకి అయితే ఒక 4-5 months తర్వాత పొట్టిగా అయిపోతుంది. సో అట్లా అనమాట. అందుకే నేను ఎక్కువ పెద్దగా డబ్బులేం పెట్టాను, నాకేం పెద్దగా ఇష్టం ఉండదు. కొందరు అయితే పట్టు చీరలు ఇట్లా కొనేస్తూ ఉంటారు, నాకైతే అమ్మో అస్సలు మనసే ఒప్పదు. నాలాగా ఎంతమంది ఉన్నారో కూడా కమెంట్ చేయండి. సో ఫస్ట్ టైం మేము ఒక దానికి వెళ్ళినాము, ఒక షాప్కి వెళ్ళినాము. లిటరల్లీ ఆన్లైన్లో చూసినంత ఇదైతే అస్సలు లేదు, అనుకున్నట్టుగా అస్సలు లేదు. నేను అక్కడనే నాకు ఫైనల్ అవుతుంది కావచ్చు అని నేను అనుకున్నా. మా ఫ్రెండ్ కూడా అట్లే అనుకుండే. బట్ వరస్ట్ కేసు అసలు ఏవి బాగాలేవు. నాకు కొంచెం ఓకే అనిపించిన మా ఫ్రెండ్ తను పర్ఫెక్ట్ అన్నమాట చీరలలో. తను చూడగానే చల్ నాడు ఇక్కడ నుంచి పోదామని అన్నది. సర్లే అని అట్లా అని బయటకు వచ్చేసినాము. ఇంకొక ప్లేస్ అయితే కొంచెం దూరంగా ఉండిందే, చూద్దాంలే ఇంకొక దానికి వెళ్ళినాక అందులో కూడా ఇంత వరెస్ట్గా ఉంటే ఇంకా నెక్స్ట్ అది ఇంకా డిఫరెంట్ డైరెక్షన్ అన్నమాట. అట్లా వెళ్దామని అనుకున్నాం. బట్ సెకండ్ ప్లేస్కి వెళ్ళగానే మాకు అక్కడ కలెక్షన్ చూసి కానీ అవన్నీ చాలా బాగా నచ్చింది. బట్ కాస్ట్ ఎక్కువ అంటే నాకు ఎక్కువ, జెన్యూన్గా చెప్తున్నా, నాకు ఎక్కువ. అది మామూలుగానైతే అంత పెట్టొచ్చు అంట. మా ఫ్రెండ్ కూడా చెప్పిండే పెట్టొచ్చు, బాగుంది, క్వాలిటీ బాగుంది, లైక్ అంత కంప్లీట్గా మనకి వీవర్స్ ప్రైస్లోనే వస్తాయి అట్లా అని అనుండే అనమాట. బట్ నేను అనుకున్న బడ్జెట్కి ఇంక కొంచెం ఎక్కువగానే కలెక్షన్ అయితే కనిపించింది. ఇంకొకటి ఏంటంటే సేమ్ ఇదే నేను ఆన్లైన్లో చూసి వెళ్ళానమాట. నాకు అక్కడ పిచ్చిగా కలెక్షన్ వచ్చింది. ఆన్లైన్లో వీడియోస్ చూసి ఎంత క్రేజీ అయ్యానో అసలు. అబ్బా పెట్టొచ్చులే అసలు. అంటే మనం కట్టుకునేది ఒక పెళ్ళికి కాబట్టి కొంచెం అందులోనూ ఇప్పుడు మా మరిది పెళ్ళికి నేను ఈ షాపింగ్ చేసేది. సో ఆ రోజు ఇంకా మంచిగా చీర కట్టుకోవచ్చులే ధైర్యం చేసి కొంచెం అమౌంట్ పెట్టి పట్టు చీర తీసుకుందాం అనుకున్నా. ఆ పేజ్లో చూసి కలర్ కాంబినేషన్ అయితే అసలు క్రేజీగా అనిపించినాయి. నేనైతే అసలు క్లిప్స్ తీసుకొని ఇవ్వలేదు అక్కడ, జస్ట్ నేను ర్యాండమ్గా కొన్ని అట్లా తీసుకున్నా. నేను చాలా అంటే చాలా బాగా నచ్చాయి. లైక్ ఇప్పుడు అంత పేస్టల్ కలర్స్కి డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి అండ్ అలా వస్తున్నాయి. అలాంటి కాంబినేషన్లో తీసుకుందాం అనుకున్నా. అండ్ ఈసారి అయితే నేను కొంచెం రెడ్, గ్రీన్ వీటిలోకి వెళ్ళదలుచుకోలేను. ఇంకొకటి ఏంటంటే అసలు చిన్న బార్డర్కి వెళ్దామని అనుకున్నా, పెద్ద బార్డర్స్కి వద్దు, ఎందుకంటే ఇప్పుడు చిన్న బార్డర్స్ మళ్ళీ ట్రెండ్లోకి వచ్చేసింది కదా. అట్లా అని అనుకున్నట్టుగానైతే నేను ఆన్లైన్లో చూసి అనుకున్నట్టుగానైతే లేదు, అస్సలు లేదు. అంటే కలెక్షన్ వేరేలాగుంది, వేరే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అంత బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయని. బట్ నేను ఆన్లైన్లో చూసి లైక్ ఇలాంటి కలర్ కాంబినేషన్ తీసుకుందాము అని అనుకున్నా. అండ్ ఈ ప్రైజ్లో మనం అనుకునే ప్రైజ్లోనైతే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి అని అనుకున్నా. బట్ స్టాక్ అయితే వెంటనే అయిపోతుందంట. వాళ్ళు చెప్పింది అది ఒక్కటి, స్టాక్ వెంటనే అయిపోతుందండి, ఉండదు, మీరు చూపించినవన్నీ ఉండవు, అది ఇది అని అన్నారు. అసలు మెయిన్గా వచ్చిన బాధ ఇదే. ఆన్లైన్లో మనం చూసి ఆఫ్లైన్కి వెళ్ళగానే అది లేదండి, అది ఆల్రెడీ స్టాక్ అయిపోయింది అనగానే ఎంత డిసప్పాయింట్ అవుతామో కదా, రియల్గా అనిపించింది. అందుకే నేను కొంతమంది ఆన్లైన్ ఇవి వద్దురా బాబు, డైరెక్ట్ షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోయి తీసేసుకుందాము, అక్కడనైతే మనకి ఒకటే పీస్ ఉంటుంది, సో ఒకటే కలర్ ఉంటుంది, డిజైన్ ఉంటుంది, తీసేసుకుంటారు. ఈ ఆన్లైన్లో నమ్ముకుంటే ఇట్లానేమో అని అనిపించింది నాకు కూడా. సో ఫైనల్గా అయితే చూసాము,
ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నా కదా, చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నేనైతే కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్లో ఉండే. సో అట్లా మా ఫ్రెండ్ నేను ఫైనల్గా ఇటు అనుకొని అటు అనుకొని అటు అనుకొని ఇటు అనుకొని ఒక్క శారీని అయితే సెలెక్ట్ చేసిన. అంటే ఇక నాకు అంత తిరిగే ఓపిక కూడా ఉండదన్నమాట. ఏదో ఒకటి తీసేసుకుందాంలే అని అనుకుంటా. సో అంటే కొంచెం ఐడియా ఉంది, కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ నాకు కొంచెం నచ్చితే తీసుకుంటా. బట్ నేను అనుకున్నట్టుగానైతే ఆన్లైన్లో చూసి అనుకున్నట్టుగానైతే నాకు ఆఫ్లైన్లో దొరకలేదు. సో ఫైనల్లీ కొంచెం డిసప్పాయింట్ అయినా, సర్లే ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ట్రై చేద్దాంలే అనుకున్నా. సో ఫైనల్లీ నేనే చీర తీసుకున్న పెళ్ళికి అనేది చూడాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే పెళ్ళి వ్లాగ్ పెడతా కదా, డెఫినెట్గా ఆ పెళ్ళి వ్లాగ్లో ఆ చీరనే కట్టుకుంటా. ఆయన వర్క్ అంతా కంప్లీట్గా మన సింధు, మా ఫ్రెండ్ సింధునే చేసిస్తారు. సో మొన్న ప్రీవియస్గా బతుకమ్మ పండగకి కూడా నా లైట్ బేబీ పింక్ కలర్ శారీకి కూడా అసలు ఫుల్ అంటే ఫుల్ క్వెరీస్ వచ్చిండే. సో తనే వర్క్ చేసి ఇచ్చింది. చాలా అంటే చాలా, నేను యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా చెప్తానో అలానే చేసిస్తుంది. అండ్ అందులో కొంచెం అటు ఇటుగా మోడిఫికేషన్స్ డిస్కషన్స్ అయ్యి కావాలంటే కూడా పర్ఫెక్ట్గా నీట్గా క్వాలిటీ సూపర్గా ఉంటుంది అనమాట. సో మీరైతే బ్లైండ్గా చేయించుకోవచ్చు మనమైతే తన దగ్గర. సో అందుకే ఇంకా తన ఎట్లా చేస్తాయి కాబట్టి తనతోనే షాపింగ్కి వెళ్తే నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అనేసి, ఆయన చాలా రోజులైంది అట్లా బయటకు వెళ్ళాక కూడా అనేసి. సో ఫైనల్లీ అట్లా పెళ్ళి షాపింగ్ అయితే సింపుల్గా అట్లా వెళ్ళి ఒక చీర తీసేసుకొని వచ్చేసినాము. సో ఇంకా లంచ్ చేసేసి ఇప్పుడైతే ఇంకా నేను బండి ఒక దగ్గర పార్క్ చేసి ఉండే మాకు మధ్యలో. సో అక్కడికి వచ్చేసి ఇంకా నేను బండి తీసేసుకొని ఇంకా ఇంటికైతే ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. సో అది ఈ నా పెళ్ళి షాపింగ్ షార్ట్ అండ్ స్వీట్ వీడియో. సో ఏ శారీ తీసుకున్నానో ఒకవేళ మీకు అనిపిస్తే గెస్ట్ చేయండి, చూద్దాము ఈ వ్లాగ్ కమెంట్స్లో. లేదు అంటే పెళ్ళి వ్లాగ్ పెడతా కదా, సో అక్కడ చూసేయండి. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. ఎలా అనిపించింది గెస్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా, పక్కాగా చూద్దాం. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, అసలు మర్చిపోకండి. అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. సో మళ్ళీ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.